నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. వేటాడే పులులకే వేట నేర్పించడం వినటానికే వింతగా ఉంది కదా. కానీ త్వరలో అటవీ అధికారులు అదే పని చేయబోతున్నారు. పులి పిల్లలకు హంటింగ్లో కోచ్లుగా మారబోతున్నారు. నమ్మడం లేదా? అయితే మీరే చూడండి. అప్పట్లో ఆత్మకూరు అటవీ ప్రాంతంలో తల్లి నుంచి తప్పిపోయాయి 3 పులికూనలు. వాటిని అటవీ అధికారులు కాపాడి తిరుపతి జూ అధికారుల సంరక్షణలో ఉంచారు. త్వరలో వాటికి 18 నెలల వయసు వస్తోంది. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నారు. అయితే మాంసం తినడం తప్ప వీటికి వేటాడటం తెలియదు. దీంతో హంటింగ్పై అధికారులే ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి ఇప్పటికే జింకల్ని విడిచిపెట్టారు. ఆ ట్రైనింగ్లో పాస్ అయితేనే వాటిని నల్లమలలో వదులుతారు. ఇంతకీ ఈ ట్రైనింగ్ ఎలా ఉండబోతోంది ఏంటి అన్నది ఒక్కసారి చూద్దాం. వేటాడటం పులి సహజ సిద్ధమైన లక్షణమైనప్పటికీ మాంసం తినటం అయితే నేర్చుకున్నాయి, కానీ వేటాడటం నేర్చుకొని ఆ పులి పిల్లలు వేట నేర్పించడం కోసం అధికారులే తల్లులుగా మారి వాటికి వేటను నేర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వేట లక్షణాలను ఆ పులి పిల్లలకు ఎట్లా నేర్పించబోతున్నారు? 50 జింక పిల్లలను వేటాడితే కానీ వాటికి పాస్ మార్కులు వేయం అని చెప్పేసి చెప్తున్నారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో తల్లిపులి నుంచి విడిపోయి ప్రస్తుతం తిరుపతి జూలో అటవీ అధికారుల సంరక్షణలో ఉన్నాయి 3 పిల్లలు. వీటిని ఫారెస్ట్లో విడిచిపెట్టాలంటే తమను తాము కాపాడుకోవాలి. అలాగే ఆహారం వేటాడటం కూడా తెలియాలి. కానీ పుట్టినప్పటి నుంచి జూలోనే ఉండడం వల్ల వీటికి అవేమీ తెలియవు. సాధారణంగా అడవుల్లో తిరిగితే తల్లి వేటాడే విధానాన్ని చూసి అవి నేర్చుకుంటాయి. కానీ వీటికి ఆ అవకాశం రాలేదు. అందుకే ఇప్పుడు ఆ బాధ్యతను అటవీ అధికారులు భుజాలకెత్తుకున్నారు. 3 పెద్ద పులి పిల్లలు స్వయంగా వన్యప్రాణులను వేటాడి ఆహారం సంపాదించుకోవడం నేర్చుకునేందుకు నల్లమల అటవీ ప్రాంతంలో ప్రత్యేక ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి అందులో జింకల్ని వదిలిపెట్టారు. త్వరలో పులి పిల్లలను ఇక్కడికి తరలించి అటవీ అధికారులు పర్యవేక్షించనున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పెద్ద పులి పిల్లలకు ఈ ట్రైనింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద టైగర్ జోన్ ఇది. ఇక్కడ మొత్తం 87కు పైగా పెద్ద పులులు, 17 పులి పిల్లలు ఉంటాయని లెక్కలు చెబుతున్నాయి. ఆత్మకూరు అటవీ ప్రాంత పరిధిలోని కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో తల్లిపులి నుంచి విడిపోయిన పులి పిల్లలు ప్రస్తుతం తిరుపతి జూ పార్క్లో ఆశ్రయం పొందుతున్నాయి. మొత్తం 4 పులి పిల్లలు అక్కడ దొరకగా ఆరోగ్యం విషమించి ఓ కూన చనిపోయింది. మిగిలిన పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంత అనే పేర్లు పెట్టి తిరుపతి జూలో అటవీ అధికారుల సంరక్షణలో ఉంచారు. త్వరలో పులి పిల్లలకు 18 నెలల వయసు వస్తుంది. సాధారణంగా ఆడపులులే ఎక్కువగా పిల్లల బాధ్యతలు చూసుకుంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత 18 నుంచి 22 నెలల వయసు వచ్చే వరకే తల్లితో కలిసి ఉంటాయి. ఆ సమయంలో అడవిలో ఎలా జీవించాలి, ఎలా వేటాడాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలి అనేవి నేర్చుకుంటాయి. అవి తల్లిని వదిలి సొంతంగా ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. అయితే ఈ 3 పిల్లలు జూలో పెరగడంతో వాటికి మాంసం తినడం తప్ప వేటాడడం రాలేదు. దీంతో వాటికి వేట నేర్పించడం కోసం అతి త్వరలో నల్లమల అడవికి తీసుకురానున్నారు. నల్లమల అభయారణ్యంలోని ఇతర జంతువుల్ని వేటాడడం నేర్పించేందుకు భారీ టైగర్ ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. స్వతహాగా కొన్ని వన్యప్రాణులను వేటాడి ఆహారాన్ని అవి సేకరించుకోగలిగేలా ఫారెస్ట్ అధికారులు వాటికి ట్రైనింగ్ ఇచ్చి సిద్ధం చేస్తారు. పులి పిల్లలు వేట నేర్చుకోవడం కోసం కాకినాడ నుంచి ప్రత్యేకంగా 37 చారల దుప్పులను, 13 సాంబార్ జింకలను నల్లమలకు తరలించి వాటిని ఎన్క్లోజర్లలో సంరక్షిస్తున్నారు. కొద్ది రోజుల అనంతరం వీటిని పులుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలో వదలడం ద్వారా పులులకు వేటను అలవాటు చేస్తారు. అవి వ్యక్తిగతంగా 50 వన్యప్రాణులను వేటాడగలిగిన తర్వాతే వాటిని అభయారణ్యంలో విడిచిపెడతారు. మార్కాపురం ఫారెస్ట్ డివిజన్లో తుమ్మలబైలు, ఆర్పెంట, గంగారం పెంట, పెద్దపెంట, పచ్చర్ల దగ్గర 5 ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణకు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉండడంతో 15 హెక్టార్లలో ప్రత్యేకమైన ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేశారు. ఈ కేంద్రంలో పులులను సంరక్షించేందుకు వెటర్నరీ వైద్యులు ఎన్క్లోజర్ల దగ్గర అందుబాటులో ఉంటారు. వేసవిని తట్టుకునేలా ఎన్క్లోజర్లపై చలువ పందిళ్లు వేసి స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. దుప్పుల ఆహారం కోసం వినుకొండ, మార్కాపురం ప్రాంతాల నుంచి సుబాబుల్, బుల్ ఫీడ్ను తెప్పించారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో తల్లి పులి నుండి వేరుపడిన పులి పిల్లలు ప్రస్తుతం తిరుపతి జూలో అధికారుల సంరక్షణలో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో వాటిని నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి అధికారులే స్వయంగా వాటికి వేటాడటం ట్రైనింగ్ ఇచ్చి వాటిని అటవీ ప్రాంతంలో వదిలివేసే ప్రక్రియ మొదలు కాబోతుంది. వేటాడేందుకు జింకలను కూడా అధికారులు తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ కొర్రపోలు అటవీ ప్రాంతం ఫారెస్ట్ రేంజ్లో ఉన్న
ఈ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ఎన్క్లోజరు దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే అటవీ శాఖ అధికారులు ఇక్కడికి వివిధ రకాల జింక పిల్లలను తీసుకొచ్చి మరికొద్ది రోజుల్లో పులి పిల్లలు ఇక్కడికి రాబోతున్నాయో వాటికి ఇక్కడే ట్రైనింగ్ ఇవ్వబోతున్న పరిస్థితి ఉంది. మొత్తం దేశంలోనే అతిపెద్ద ఫారెస్ట్ జోన్ అయిన ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ప్రస్తుతం 87 వరకు పుల్లున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవల గత కొద్ది కాలం క్రితం ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఏదైతే కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో తల్లి పులిపిల్ల నుంచి విడిపోయిన పులిపిల్లలు ప్రస్తుతం తిరుపతి జూ పార్కులో ఆశ్రయం పొందుతున్నాయి. మొత్తం అక్కడ 4 పులిపిల్లలు దొరికిన నేపథ్యంలో ఒక పులిపిల్ల చనిపోయింది. ఇటు మరో 3 పులిపిల్లను జాగ్రత్తగా అధికారుల సంరక్షణలో ఉంచారు. అతి త్వరలోనే నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టబోతున్నారు. అయితే ఈ పులిపిల్లలకు సంబంధించి ఏదైతే 18 నెలల వరకు తల్లి పులి సంరక్షణలో ఉండి వేటాడటం నేర్చుకోవాల్సిన పులిపిల్లలు ప్రస్తుతం జూలో ఉన్న నేపథ్యంలో అధికారులే వాటికి ప్రస్తుతం వేట నేర్పించాల్సిన పరిస్థితి ఉంది. దానికోసమే భారీగా ఈ టైగర్ ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ జూ పార్కులో ఉన్న పులిపిల్లలకు సహజ సిద్ధంగా వేటాడే గుణాన్ని మర్చిపోయి ప్రస్తుతం అధికారుల సంరక్షణలో అవి జీవిస్తున్న పరిస్థితి ఉంది. వాటిని జూ పార్కు నుంచి త్వరలోనే తరలించి అయితే నేరుగా అభయారణ్యంలోకి వదిలివేయకుండా ప్రస్తుతం ఈ ఎన్క్లోజర్ టైగర్స్ కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్స్లో వాటిని పెంచుతారు. అయితే దానికి సహజ సిద్ధంగా ఈ వన్యప్రాణులను వేటాడి ఆహారాన్ని సేకరించుకోగలిగేలా అధికారులు అంటే ట్రైనింగ్ ప్రక్రియ ఏర్పాటు చేయబోతున్నారు. అంటే చిన్న జంతువుల నుంచి జింక స్థాయి జంతువుల వరకు అవి వేటాడటం స్వయంగా నేర్చుకునేలాగా చర్యలు తీసుకోబోతున్నారు. దీనికోసం ఈ పులిపిల్లలు వేట నేర్చుకునే ప్రక్రియ కోసం కాకినాడ నుంచి ప్రత్యేకంగా 37 చారల దుప్పులు అదేవిధంగా 13 సాంబార్ డీర్స్ను నల్లమల అటవీ ప్రాంతానికి తరలించి వాటిని ప్రత్యేక ఎన్క్లోజర్స్లో ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకునే సమయంలో ఒక్కొక్క పులిపిల్ల 50 జింకలను ఖచ్చితంగా వేటాడితేనే వాటిని ఈ వైల్డ్ లైఫ్లో అటవీ ప్రాంతంలో నార్మల్గా ఉండే అటవీ ప్రాంతంలోకి వదిలివేస్తామని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మార్కాపురం ఫారెస్ట్ డివిజన్లో దాదాపు 5 ఎన్క్లోజర్స్ను అధికారులు ఏర్పాటు చేశారు. ఒకటి తుమ్మలబైలు, 2 నెక్కంటి రేంజ్, అదేవిధంగా ఆర్పెంట, గంగారంపెంట, అదేవిధంగా కొర్రపోలు రేంజ్లోని పెద్దపెంట, మొత్తం పచ్చర్ల దగ్గర ఈ 5 ఎన్క్లోజర్స్ను అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 15 హెక్టార్లలో ఈ ప్రత్యేకమైన ఎన్క్లోజర్స్ను అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ కేంద్రంలోనే అటు పులిపిల్లలను వేట జరిగే సమయంలోనే వాటికి సంరక్షణ చర్యలను కూడా తీసుకోబోతున్నారు. అటవీ శాఖ అధికారులతో పాటు అటు వెటర్నరీ వైద్యులను కూడా ఈ ఎన్క్లోజర్స్ దగ్గర అధికారులు అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ ఎన్క్లోజర్స్లో ఓవైపు కూలింగ్ వచ్చేయడానికి పందిళ్ళు ఏర్పాటు చేయడంతో పాటు నీళ్లు వెదజల్లటానికి స్ప్రింక్లర్లను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటే దుప్పులు కాకినాడ ప్రాంతం నుంచి వచ్చిన నేపథ్యంలో అక్కడ ఆహారానికి ఇక్కడ ఆహారానికి కూడా తేడాలు ఉండే పరిస్థితుల్లో ప్రస్తుతం ఇక్కడ ఏదైతే నల్లమల అటవీ ప్రాంతంలో దొరికే ఆహారాన్ని కూడా దుప్పులకు కూడా అలవాటు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్క్లోజర్స్ దగ్గరకు తీసుకొచ్చి ఈ పులులను వదిలిపెట్టే ప్రక్రియ మాత్రం జరగబోతుంది. ఒక్కొక్క పులిపిల్ల 50 జంతువులను వేటాడిన తర్వాత మాత్రమే దానికి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాటిని వైల్డ్ లైఫ్లోకి అధికారులు వదిలిపెట్టబోతున్నారు. అయితే ఏదైతే ఈ వేట ఆడటంలో ఫెయిల్ అవుతుందో దాన్ని తిరిగి జూకి తీసుకెళ్తారా లేకపోతే మరికొద్ది రోజులు దానికి వేట ట్రైనింగ్ ఇస్తారనే విషయాలు మాత్రం తెలియాల్సిన పరిస్థితి. పులిపిల్లలు వేటలో ఆరితేరిన తర్వాత వాటికి నెంబర్లనిచ్చి నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెడతారు. అనంతరం అటవీ ప్రాంతంలో ఉండే ట్రాప్ కెమెరాల ద్వారా కొన్నాళ్ల పాటు నిరంతర నిఘా ఉంటుంది. అవి అడవిలో తమ టెరిటరీని ఏర్పాటు చేసుకుని జీవించగలిగేలా అన్ని చర్యలు ఫారెస్ట్ అధికారులు చేపడతారు. ఒకవేళ ఈ 3 పులిపిల్లల్లో ఏదైనా 50 జింకలను వేటాడడంలో ఫెయిల్ అయి అభయారణ్యానికి వెళ్లడానికి అర్హత సాధించకపోతే వాటికి మరో అవకాశం ఇవ్వడమా లేక తిరిగి జూలో విడిచిపెట్టడమా అనే నిర్ణయాన్ని తీసుకుంటారు. పులులకు వేట నేర్పించడం ఈ సబ్జెక్టు కొత్తగా ఉన్నా కూడా నల్లమల అటవీ ప్రాంతంలో
మరికొన్ని రోజుల్లో ఈ ప్రక్రియను ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ప్రారంభించబోతున్నారు. ఏదైతే తిరుపతి జూలో తన తల్లి నుండి తప్పిపోయి ప్రస్తుతం జూ అధికారుల సంరక్షణలో ఉన్న 3 పులిపిల్లలను మరికొద్ది రోజుల్లో ఇక్కడికి తీసుకొస్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉందో ఇక్కడున్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రత్యేక ఎన్క్లోజర్స్ను తీసుకొచ్చి అక్కడికి కొన్ని జింకలను ప్రస్తుతం వదిలిపెట్టిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో జూలో అటవీ శాఖ అధికారుల సంరక్షణలో ఉన్న పులిపిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి ఫారెస్ట్ అధికారులు వాటికి వేటాడటం కూడా ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతోటి మాట్లాడటానికి సబ్ డిఎఫ్ఓ వేణుగారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడికి మరికొన్ని రోజుల్లో ఈ పులిపిల్లలను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వేట నేర్పించడం తదితర ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎన్క్లోజర్స్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆ జింకలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎన్ని ఎన్క్లోజర్స్ ఇక్కడ? మా దగ్గర మొత్తము 4 హెర్బివోర్ ఎన్క్లోజర్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దీంతో పాటు మేము మా పెద్దపెంట దగ్గర టైగర్ ఎన్క్లోజరు, హెర్బివోర్ ఎన్క్లోజరు, టైగర్ ఎన్క్లోజర్ అని స్ట్రక్చర్స్ కడతా ఉన్నాము. వాటిలో కూడా ఇంకొక 1 or 2 monthsలో మొత్తం ఆ టైగర్స్ని తీసుకురావడం జరుగుతుంది. మొదటి విడతగా 250 జింకలు, ఒక 25 సాంబారు డీర్లని తీసుకురావడం జరిగింది. ఈ తీసుకొచ్చిన వాటిని 2 రకాలుగా ఉపయోగిస్తున్నాం మేము. ఒకటి, మా యొక్క ప్రాజెక్ట్ టైగర్లో పులులను జింకలను పెంచడం కోసము. రెండోది, తీసుకొచ్చిన జింకలను మన అక్కడ పెద్దపెంటలో పులులు ఏ విధంగా వాటిని వేటాడాలి, జింకలను ఏ విధంగా వేటాడాలి అనే దాని మీద తర్ఫీదిచ్చి దాని తర్వాత వాటిని ఒక్కొక్క పులి కనీసం 50 జింకలను వేటాడిన తర్వాత అప్పుడు వాటిని మళ్ళీ వైల్డ్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. వాటి కోసము పెద్దపెంటలో సుమారు 45 జింకలు, ఒక 6 నుంచి 7 సాంబారు డీర్లు ఉన్నాయి. పులికి హంటింగ్ ఎట్లా నేర్పిస్తారు, అంటే ఈ ప్రక్రియ ఎట్లా ఉండబోతుంది? ఈ ప్రక్రియ అనేది మొదట ఈ టైగర్ ఎన్క్లోజర్లోకి ఈ జింకలని వదులుతారు. అవికి చిన్నగా ముందు ఏంటంటే కోళ్ళని ఎలా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మాంసం ఇస్తారు. తర్వాత ఇక్కడ పెద్దపెంటకు తీసుకొచ్చిన తర్వాత ముందు అక్కడే చేయమన్నాము కోళ్ళతోటి ఏ విధంగా చేయాలనేది. దాని తర్వాత చిన్నగా ముందు సాంబార్ డీర్లు కానీ లేదా స్పాటెడ్ డీర్లు కానీ వాళ్ళని వదులుతాము. అవి చిన్నగా వాటంతటికి అవే వేటాడటము అనేది నేర్చుకుంటాయి. ఆకలి వేసిన తర్వాత వీటిని చూసి అవి వేటాడటం ఎలాగనేది వాటంతటికి అవి చూసుకొని నేర్చుకున్న తర్వాత 50 జింకలను చంపిన తర్వాత అప్పుడు మేము వాటిని వైల్డ్లోకి మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా కెమెరా ద్వారా రికార్డ్ అవుతుంది. దానికి సంబంధించి వెటర్నరీ డాక్టర్సు ఎప్పుడు రెగ్యులర్గా అందుబాటులో ఉంటారు. కెమెరా మొత్తం అంతా ఒక 5-6 లొకేషన్స్లో పెడతాము. అవంతా సర్క్యూట్ ద్వారా లోపల యూనిట్కి అనుసంధానమై అవి ఏ విధంగా చేస్తున్నాయి, వాటి బిహేవియర్ ఎలా ఉంది, ఎలా వేటాడుతున్నాయి అన్నీ మనకి ఇప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని అవి ఎన్ని చంపినాయి, ఇంతవరకు ఎన్ని చంపినాయి, ఎలా ఉంది, వాటి పరిస్థితి ఏంది, ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా వాటికి అన్నీ గమనించుకొని దాని తదుపరి మాత్రమే పై అధికారుల ఆదేశాల మేరకు వాటిని వైల్డ్లో విడుదల చేయడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా ఈ పులులు వేటాడటం ఎట్లా నేర్చుకుంటే, అంటే తల్లి వాటికి ఎట్లా నేర్పిస్తుంది, అంటే మీకున్నావుగా వేటాడటం అనేది తల్లి ముందు చూపిస్తుంది. ఫస్ట్ మొదటి దశలో ఏం చేస్తుందంటే వాటి యొక్క డెన్ ఉంటుంది. తర్వాత డెన్లోకి తీసుకువెళ్ళి మొదట పాలు ఇస్తుంది. తర్వాత చిన్నగా ఆహారాన్ని తీసుకెళ్తుంది. కొంతకాలం తర్వాత వాటిని చిన్నగా వేటాడటానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తుంది. తర్వాత వేటాడి తీసుకువెళ్ళేటప్పుడు మొత్తం అంతా చంపేద్దాన్ని చంపేయకుండా పిల్లల దగ్గరికి అదైతే ఎక్కడైతే ఉందో పిల్లల్ని తీసుకువెళ్ళి పిల్లలకి నేర్పిస్తుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, వాటిని ఎలా వేటాడాలి, తర్వాత మెడను ఏ విధంగా పట్టుకోవాలి, మొత్తం అంతా పిల్లలకి నేర్పిస్తుంది. అది కొన్ని నెలల ప్రక్రియ జరిగిన తర్వాత ఆ పిల్లలకి వాటి తెలిసిపోతుంది, ఈ విధంగా మనం వేటాడాలి అని తెలిసిపోతుంది. అదొక నేచురల్ ఇన్స్టింక్ట్ అంతే. అయితే ఇంత ప్రక్రియ, అంటే తల్లి నుంచి ఇంత నేర్చుకోవాల్సిన నేపథ్యంలో ఏమీ నేర్చుకోకుండా ఇక్కడికి వచ్చి వేటాడటం ఎట్లా సాధ్యం అవుతుంది? దానికి ఏంటంటే మేము చిన్నగా ఇంతవరకు మాంసము ఇస్తూ ఉన్నారు. తర్వాత మేము చిన్న వాటితోటి మేము స్టార్ట్ చేస్తాం. ముందు కోళ్ళు మామూలుగా లైవ్ చికెన్ ఇస్తాము. ఎప్పుడైతే ఆకలి వేస్తుందో ఆటోమేటిక్గా ఉన్నదాన్ని చూసుకొని దానంతటికి అది ట్రై చేస్తుంది. ఎన్ని రోజుల తర్వాత ఈ ప్రక్రియ ఇక్కడ స్టార్ట్ అవబోతుంది? 1.5 నెలల నుంచి 2 నెలల లోపు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. ఆల్రెడీ నర్సరీ ఎన్క్లోజర్ అయిపోయింది. ఇంకా టైగర్ ఎన్క్లోజర్ ఇప్పుడు వర్షాలు ఉండటం వలన ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేది జరగలేదు. ఇంకా లేకున్నట్లయితే ఈ పాటికి మొత్తం అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఈ పాటికి వచ్చి ఉండేవి పులులు.
ఈ వర్షం గడిచిన 1.5 నెలల నుంచి వర్షం రెగ్యులర్గా ఉండటం వలన అక్కడ పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి, లేకుంటే ఈ పాటికి వచ్చేసే ఉండేవి. అయితే ఈ ఎన్క్లోజర్స్ ఏదైతే ఈ జింకలను తీసుకొచ్చిన ఎన్క్లోజర్స్ పూర్తి స్థాయిలో రెడీ అయిన తర్వాత ఈ పులులను తిరుపతి నుంచి ఇక్కడికి పులులను తీసుకొచ్చి వాటికి మొదటి నుంచి ఏదైతే చిన్న జంతువుల నుంచి జింకల వరకు వేటాడటం పూర్తి స్థాయిలో నేర్పిస్తామని మాత్రం అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో పులుల సంరక్షణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మాత్రం స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్. మొత్తం మీద వేటలో ఆరితేరిన పులిరాజులకే ఇప్పుడు వేట నేర్పించడం భలే గమ్మత్తుగా ఉంది కదూ. ఈ కొత్త కాన్సెప్ట్ నల్లమల బ్యానర్పై త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.